ఉన్నప్పుడు వారు ఇక్కడికి వచ్చి తప్పనిసరిగా కుసంస్కారాలు కాదు, మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఇటువంటి చెత్త భాషని ప్రోత్సహించే వ్యక్తి కాదు, అగౌరవపరిచే వ్యక్తి కూడా కాదు. కాబట్టి నేను గతంలో కూడా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తోటి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో వారికి తెలియజేయడం కూడా జరిగింది, మీరు రండి అసెంబ్లీకి కంపల్సరీగా అని. ఇప్పుడు ఉపసభాపతిగా కూడా అత్యున్నత విలువలు పాటిస్తూ మీరు హోదా మర్చిపోండి, ఎందుకంటే నాకు తెలిసిన న్యాయ పరిజ్ఞానంలో ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు, మారం మానేసి వచ్చేయండి అసెంబ్లీకి, ఇది గౌరవ సభ, తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తామని చెప్పి ప్రతిపక్షానికి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నేను ఎంపీగా ఎన్నికైనప్పుడు పెద్దలు వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి, గురుగారు మీరు నాకు కొన్ని ఎలా నడుచుకోవాలో చెప్పండి అంటే, ఒక్కరోజు కూడా పార్లమెంట్ మనకు కోవలెంట్ షక్దర్ పుస్తకం కొనుక్కుని ఖాళీగా పెడతావేమో, ఆయన విట్టు ఉంటుంది కదా, చదువు, డిబేట్లో యాక్టివ్గా ఉండు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన దాన్నే నేను 99% అటెండెన్స్ నాది. ఒకరోజు సంతకం పెడతాం మర్చిపోయా, ఒక్కరోజు మటుకు కరోనా వచ్చినప్పుడు వెళ్ళలేకపోయా, 2 రోజులు నేను సభకి అటెండ్ అవ్వలేకపోయాను. సో అందరికీ దాకా లోకేష్ గారు కూడా అన్నారు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారని. సో వెంకయ్యనాయుడు గారి సూచనలు కొత్తవారు అందరూ కూడా పాటించాలి. మీరందరూ అందరి శాసనసభ్యులకి కూడా తప్పకుండా మాట్లాడే అవకాశం ఉండాలి అనేది నా అభిమతం కూడా. గతంలో లోక్సభలో ఉన్నప్పుడు కూడా ఒకసారి కూడా మాట్లాడిన వాళ్ళు చాలా పర్సంటేజ్ ఉండేవాళ్ళంటే అప్పుడు లోక్సభాపతి గారితో, ఓం బిర్లా గారితో నేను ఆయనతో చాలా స్నేహంగా ఉండేవాడిని. ఈ అందరికీ మాట్లాడే అవకాశం రావాలి అంటే ఎవరైనా మాట్లాడకపోతే వాళ్ళని వెతికి ఈరోజు నువ్వు మాట్లాడాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేసి కూడా మాట్లాడించారు. అలాగా ఏ ఒక్కడిని కూడా అవకాశం ఉన్నంత వరకు నేను వదలను, కంపల్సరీగా మాట్లాడమనే కోరుకుంటాను. సమయం ఉన్నప్పుడు లైబ్రరీకి వెళ్ళి మరి గతంలో పెద్దలందరూ మాట్లాడిన ఆనిముత్యాలు లాంటి మాటలు, ఆ రోజుల్లో డిబేట్ అంటే నేను పార్లమెంట్ లైబ్రరీలో కూడా చాలా విన్నాను. చాలా కన్స్ట్రక్టివ్గా ఒక నాయకుడు ప్రతిపక్ష నాయకుడిని అద్భుతంగా గౌరవించే విధంగానే మరి సాగేవి. మరి ఈ బూతుల కల్చర్ అనేది అన్ఫార్చునేట్గా ఈ సభలోనే గతంలో జరిగింది. అటువంటిది డెఫినెట్గా రిపీట్ అవ్వదు. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఒక సూచన చేశారు, విమర్శ మరి ఈ సోషల్ మీడియాని కంట్రోల్ చేసే విధంగా ఒక చట్టం అని. ఎందుకంటే సోషల్ భావ వ్యక్తీకరణ వేరు, మరి ఒక స్త్రీలని అవమానకరంగా మాట్లాడటం వేరు. భావ వ్యక్తీకరణ పేరుతో దిగజారిన భాషతో మరి మహిళల్ని అవమానకరంగా మాట్లాడటం అనేది, అది కూడా సభలోనే మాట్లాడటం అనేది అత్యంత హేయం. దానికి తప్పకుండా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది మన అందరి బాధ్యత. పెద్దలు చంద్రబాబు నాయుడు గారి అనుమతితో డెఫినెట్గా వీలైనంత త్వరగా సభ్యుల సూచనతో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఆ చట్టం అవసరం ఎంతో ఉంది. కాబట్టి నిన్న వాళ్ళు కోర్టుకు వెళ్ళినా కూడా మరి కోర్టు కూడా దాన్ని వాళ్ళ అభ్యర్థాన్ని తిరస్కరించడం జరిగింది. మమ్మల్ని తిట్టేశారు మీరు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చాలా దారుణంగా న్యాయమూర్తుల గురించి కూడా మాట్లాడారు. ఇట్ ఈస్ హై టైం. తప్పకుండా ఆ చట్టం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని దాని మీద మన సభలో చర్చించి త్వరగా పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టు ఆ చట్టం వచ్చేలాగా మనందరం సమిష్టిగా
కృషి చేద్దాం. ఇక నాకు అయ్యన్న పాత్రుడు గారితో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చారు పెద్దలు, ముఖ్యమంత్రి గారు. మేము ఆల్మోస్ట్ 40 సంవత్సరాలుగా యూనివర్సిటీలో నా చదువు పూర్తవక ముందే అప్పటికి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి కూడా ఆయనతో నాకు ఎంతో స్నేహం. సో అలాగా స్నేహితులిద్దరినీ కూడా మరి ఒకే చోట ఉండేలాగా చేసినందుకు ఈరోజు నా జీవితంలో నిజంగా మర్చిపోలేని రోజు. నాకు ఐఎమ్ లిటిల్ బిట్ ఎమోషనల్. ఈ గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నేను ఆజన్మంతం రుణపడి ఉంటాను. నన్ను అరెస్ట్ చేసినప్పుడు పెద్ద ఆయన డైరెక్ట్గా ఆయనే ఎటువంటి పిఏ లేకుండా నా వైఫ్కి, నా అమ్మాయికి కూడా నేనమ్మా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నానని చెప్పి ఆయనే మాట్లాడి నేను మానిటర్ చేస్తున్నాను, మీరెవరు వర్రీ అవ్వద్దు అని చెప్పి మాట్లాడిన వారికి ఎంతో ధైర్యం చేకూర్చిన మహానుభావుడు ఆయన. ఆయన చేసేది ఎవరికి తెలియని వారు అంతే. ఎప్పుడు ఎవరికి ఏం చేయాలి అనేది ఆయనకి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు అనేది దానికి సజీవ సాక్ష్యం. నేను ఈరోజు మీ ముందు ఈ కుర్చీలో కూర్చోవటం, వారు చెప్పిన విధంగా డెఫినెట్గా మరి కొంత అంటే నా భాషలో ఎప్పుడు కూడా నేను తేడా మాట్లాడలేదు సార్ గతంలో కూడా. కానీ కొంచెం మీరు అన్నట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిన అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు కాదు, సాధ్యం చేసుకుని నేను ఉప సభాపతిగా మరి పూర్తి బాధ్యతలతో, అలాగే శాసన సభ్యులందరితో కూడా నాకు ఇప్పటికే చక్కటి పరిచయం ఉంది. పార్లమెంట్లో కూడా సుమారు అక్కడ ఉన్న 800 మందిలో కనీసం ఒక 400 మందితో పేరు పెట్టి పిలిచే అంత చనువు నాకుంది. సో అందరితో సరదాగా ఉండటం. సో డెఫినెట్గా ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు పెద్దల మాట పూర్తిగా పాటించాలి. సో కుర్చీలో లేనప్పుడు అఫ్కోర్స్ మీడియా ముందు కాదు, డెఫినెట్గా నేను ఎప్పట్లాగానే, అంటే చాలామంది నోరు కట్టేశారు అది ఇది అంటున్నారు, కానీ లేదు అంటే అదుపులో పెట్టుకోవటమే తప్ప కట్టు కూర్చోవలసిన అవసరం లేదని చెప్పి కొంతమంది మిత్రులు కూడా చెప్పారు. సో నిష్పక్షపాతంగా సభని ముందుకు నడిపించడంలో సీనియర్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్స్, మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారి మిత్రుడు కుర్రోళ్ళలో కనపడతాడు ఆయన కామినేని శ్రీనివాస్ గారు, వాళ్ళందరి డైరెక్షన్లో ముఖ్యమంత్రి గారి అంచనాలకు అనుగుణంగా పనిచేసే శక్తి భగవంతుడు వెంకటేశ్వర స్వామి నాకు ఇవ్వాలని చెప్పి ఈ పదవి కూడా మరి నేను కోరుకున్న దేవుడు